చేరవచ్చిన మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. మార్కు రాసిన శుభవార్త పరిశుద్ధ గ్రంథంలో నుంచి. మార్కు శుభవార్త 10వ అధ్యాయము 46వ వాక్యం నుంచి. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా బర్తిమయను గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడని యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించుమని కేకలు వేయ మొదలుపెట్టాను. ఊరకుండుమని అనేకులు వారిని గద్దించిరు గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని మరీ ఎక్కువగా కేకలు వేశాను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా, వారు ఆ గ్రుడ్డివాడిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడని. హల్లెలూయా. ఈ వాక్య లేఖనాల ద్వారా ప్రభు మన అందరితో మాట్లాడి సహాయం చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి రెండు చేతులు బిగ్గరగా, చేతులెత్తి బిగ్గరగా దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవుని బిడ్డారా, కొద్దిసేపు దేవుని మాటలు ఆలకించుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడి సహాయం చేయనట్లు ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో సశరీరంగా జీవిస్తున్న రోజుల్లో ఆయా గ్రామాలు తిరిగి, అనేక పట్టణాలు తిరిగి ఆయన సువార్తను ప్రకటించుకుంటూ వచ్చారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే ప్రజలు గుంపులుగా వచ్చేవారు. గుంపులుగా ఆయన చుట్టూ పోగైపోయేవారు. దేవుని బిడ్డలారా, అంత మరి గుంపులుగా జనము వచ్చినప్పుడు అనేక మంది స్వస్థత పొందుకుంటూ ఉండేవారు, అనేక మంది విడుదల పొందుకుంటూ ఉండేవారు. ఎందరో దేవుని ప్రజలారా మరి దేవుని కార్యాలు కనులారా చూస్తూ ఉండేవారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యెరికో అనే పట్టణ ప్రాంతానికి యేసయ్య వచ్చినప్పుడు, యెరికో అనే పట్టణానికి వచ్చినప్పుడు అక్కడ ఒక 2 కళ్ళు లేనటువంటి ఒక గుడ్డి భిక్షకుడు, 2 కళ్ళు లేవండి. ఆ వ్యక్తి ఆ దారి పోయే వాళ్ళని, అయ్యా ధర్మం చేయండి, ధర్మం చేయండి అని చెప్పి ఆ దారి పోయే వాళ్ళని దేవుని భిక్షం అడుగుతూ ఉండేవాడు. 2 కళ్ళు లేవండి. దేవుని బిడ్డలారా, ఈ గుడ్డి భిక్షకుడు ఒకరోజున యేసుక్రీస్తు ప్రభుల గురించి విన్నారు. ఏమని విన్నారు? యేసుక్రీస్తు గొప్ప దేవుడు అంట, ఆయన శక్తి కలిగిన దేవుడు అంట, ఆయన కళ్ళు లేని వారికి కళ్ళు ఇస్తారట, కాళ్ళు లేని వారికి ఆయన నడిచేటట్లు సహాయం చేస్తారట. దేవుని బిడ్డలారా, దేవుని కార్యములు, ఆశ్చర్య కార్యములు, ఎన్నో కార్యాలు ఆ వ్యక్తి విన్నాడు. వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది కదండి. వినుట ద్వారా, చెప్పండి మీరు అందరూ మాట్లాడాలి. వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. ఆ వ్యక్తికి విశ్వాసం కలిగింది. ఒకవేళ నేను కూడా ఆ యేసుబాబు దగ్గరికి వెళ్తే, ఆ యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తే నాకు కూడా కళ్ళు వస్తాయేమో, నేను కూడా చూడగలుగుతానేమో అనే ఒక నమ్మకంతో, విశ్వాసంతో దేవుని ప్రజల యేసుని గురించి విన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. గమనించండి, ఆలోచించండి దేవుని ప్రజలారా. యేసుక్రీస్తు ఆయన యెరికో పట్టణం ప్రాంతం గుండా ఆయన వెళ్తూ ఉన్నారు. నడుచుకుంటూ వెళ్తుంటే ప్రజలందరూ గుంపులుగా ఆయన చుట్టూ ఉన్నారు. ఈ లోపల ఆ వ్యక్తి
దేని ప్రజల ఆ గుడ్డి భిక్షగాడిని యేసు ప్రభు దాటిపోతున్న సందర్భంలో ఆ వ్యక్తి అరుస్తా ఉన్నాడు, కేకలు పెడతా ఉన్నాడు. ఏమనంటే, దావీదు కుమారుడా, యేసు, యేసయ్యా, నాకు సహాయము చేయండి అయ్యా. దావీదు కుమారుడా, దయచేసి నాకు సహాయము చేయండి అయ్యా. దావీదు కుమారుడా, నన్ను కరుణించండి అని కేకలు పెడతా ఉన్నాడు. దేవుని ప్రజలారా, ఆ రోజులో ఆ వ్యక్తి కేకలు పెడతా ఉంటే చుట్టూ ఉన్నటువంటి బహుజన సమూహం కదండి. ఆయన చుట్టూ ఎంతమంది ఉన్నారు? బహుజన సమూహం, గుంపులు గుంపులు. వాళ్ళందరూ అంటారు, ఒరే గుడ్డోడా, 2 కళ్ళు ఉన్న మాకే దిక్కు లేదు. హల్లెలూయా. 2 కళ్ళు ఉన్న మాకే దిక్కు లేదు ఆయన దగ్గరికి వెళ్ళడానికి. ఆయన చుట్టూ జనం పోగా అన్నారు, మాకే ఆయన కలుసుకునేదానికి దారి లేదు మాకు. ఎందుకలా అరుస్తావు? అవును, ఊరుకో, ఆగో అని చెప్పి ఆ వ్యక్తిని సర్ది చెప్తా ఉన్నారు. కానీ దేవుని ప్రజలారా, అక్కడ మనం చదివితేనండి, వాళ్ళు ఊరుకో ఊరుకో అని చెప్పే కొలది ఆ గుడ్డి భిక్షకుడు అండి మరీ బిగ్గరగా కేకలు వేశాడట. హల్లెలూయా. అంతకుముందు అరిచిన దానికంటే ఇప్పుడు మరింతగా కేకలు పెట్టి, దావీదు కుమారుడా, యేసు, నన్ను కరుణించని బిగ్గరగా, అతనికి ఎంత స్వరమైతే ఉందో అంత స్వరంతో బిగ్గరగా కేకలు పెడతా ఉంటే, దేవుని ప్రజలారా, అతడు వేసినటువంటి ఆ కేకలు తిన్నగా యేసు ప్రభు చెవులకు వెళ్ళిపోయినాయి. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. యేసు ప్రభు చెవులకు వెళ్ళిపోయిన తర్వాత యేసు క్రీస్తు దేవుని ప్రజలారా ఆ మాట వినగానే ఆయన వెంటనే అక్కడ నిలిచిపోయి దగ్గరున్న వాళ్ళతో చెప్తున్నారు, ఆ వ్యక్తిని పిలవండి, ఆ అబ్బాయిని పిలవండి అని చెప్పి పిలిచారండి. దేవుని ప్రజలారా, వాళ్ళందరూ ఆ వ్యక్తిని పిలిచిన తర్వాత అక్కడ చదివితే 49వ వాక్యంలో, అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డి వారిని పిలిచారు. అప్పుడు వాళ్ళు అంటారు, ధైర్యం తెచ్చుకో, ఆయన నిన్ను పిలుస్తున్నాడని చెప్పారు. వెంటనే వాడు లేచి వెళ్ళాడండి. అక్కడ జరిగిన 50వ వచనంలో, వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చాను. అప్పుడు యేసు ప్రభు అడుగుతున్న మాట ఏమిటంటే, నేను నీకు ఏమి చేయాలని కోరుకుంటున్నావయ్యా, ఏమి కావాలి నీకు అని చెప్పి అడిగితే ఆ గుడ్డివాడు చెప్తున్నాడు, బోధకుడా, నాకు దృష్టి కలగ చేయమని ఆయనతో చెప్పాడండి. అప్పుడు వెంటనే యేసు అన్నారు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పాను. వెంటనే వాడు త్రోవలో ఆయన వెళ్తున్నప్పుడు చూపును పొందుకున్నాడు. స్తోత్రం చెబుదామా? 2 కళ్ళు లేనటువంటి ఆ గుడ్డి భిక్షకుడు, దేవుని ప్రజల, ఆ రోజు 2 కళ్ళు తెరవగలిగాడు. అతడు అంతవరకు చూడలేటువంటి ఆ గుడ్డితనముతో, దేవుని ప్రజల, ఎప్పుడు సృష్టిని చూడలేదు, ఎప్పుడు ప్రజల్ని చూడలేదు, ఎప్పుడు ఆకాశాన్ని భూమిని చూడలేదు. అతని జీవితం అంతా కూడా అంధకారమేనండి. కళ్ళు మూసుకోండి, ఏం కనపడుతుంది? అందరు కళ్ళు మూసుకోండి, ఏం కనపడుతుంది? చీకటే కదండి. కళ్ళు తెరిస్తే మనకు వెలుగు కనపడుతుంది. సూర్యుని చూడగలుగుతాం, సృష్టిని చూడగలుగుతాం, సృష్టించిన దేవుని కూడా మనం చూడగలుగుతాం. హల్లెలూయా. దేవుని ప్రజరా, ఆ గుడ్డి భిక్షకుడు అంధకారంలో ఉండిపోయాడు, చాలా కాలం అంధకారంలో ఉండిపోయాడు. నా దేవుని ప్రజరా, అతన్ని స్వస్థపరిచిన దేవుడే ఈరోజు మన మధ్యలోకి దిగి వచ్చిన దేవుడు. మనకు కూడా సహాయం చేయటానికి ఆయన మన మధ్యలోకి దిగి వచ్చారు. 2 చేతులైతే స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. యెషయా గ్రంథంలో ఉంటుంది, ఆయన గగనము చీల్చుకొని గనులను తీసుకొని మన మధ్యలోకి దిగి వచ్చిన దేవుడు ఆయన. హల్లెలూయా. దేవుని ప్రజలను గమనించండి, ఆలోచించండి. చాలా ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే, వేలాది మంది ప్రజలు గుంపులుగా విస్తారమైన జన ప్రవాహం అక్కడ ఉన్నారు కదండి. గుంపులుగా అక్కడ ఉన్న ప్రజలు అయితే యేసుక్రీస్తు ఆ గుడ్డివాడిని ఎందుకు పిలిచాడు? ఆ గుడ్డివాడిని పిలవండి అని చెప్పి ఎందుకు అన్నారంటే, ఆ గుడ్డి భిక్షకానికి ఒక విశ్వాసం ఉంది. ఏమని చెప్పండి? ఒక విశ్వాసం ఉంది. ఏమని విశ్వాసం ఉంది? యేసుక్రీస్తు నా కళ్ళు తెరుస్తాడు. హల్లెలూయా. యేసుక్రీస్తుని బాగు చేస్తున్న ఒక విశ్వాసం ఉంది ఆయనకి, ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో, విశ్వాసంతో దేవుని ప్రజారా యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాడు. అంత మాత్రమే కాకుండా రెండవది అతను ఏం చేశాడంటే కేకలు వేశాడు. ఏం వేశాడండి? కేకలు వేసి అరుస్తున్నాడు, దేవా తండ్రి. దేవుని ప్రజారా, మన వాళ్ళు ఎప్పుడు కేకలు పెడతారంటే, మందిరంలో అమ్మా గట్టిగా దేవుని స్తుతించండి, హల్లెలూయా స్తోత్రం అంటే పొరపాటున నోరు తెరవరు.
ఎక్కడ కేకలు పెడతారంటే చెప్పమంటారు వద్దంటారా? స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మొన్న ఆ మధ్యన వాట్సాప్లో వచ్చింది, అంతరించిపోతున్న అరుదైన కళ ఏమిటంటే, ఇద్దరు ముసలమ్మలు కేజీ కండ కూడా లేదు, వాళ్ళ ఒంటి మీద కేజీ కండ కూడా లేదండి. వాళ్ళిద్దరు ముసలమ్మలు పైపు దగ్గర బిందులతో పోట్లాడేసుకుంటున్నారు. ఆ ముసలిది ఈ ముసలిదాన్ని పొడుతూ ఉంది బిందుతోటి. ఇక చూడండి దేవుని ప్రజరా, వాళ్ళిద్దరు వేసే కేకలకి ఊళ్ళో జనమంతా వచ్చేసారు. దేవుని ప్రజలు ఎక్కడ కేకలు పెడుతూ ఉన్నారు, ఎక్కడ కేకలు పెడుతూ ఉన్నారు? ఆలోచించండి, గమనించండి దేవుని ప్రజరా. మనము దేవుని సన్నిధిలో వేసే ఆ కేకలు, దేవుని సన్నిధిలో వేసే ఆ కేకలు తిన్నగా దేవుని సన్నిధికి చేరిపోతాయి. స్తోత్రం చెబుదామా? మనము పిలిచేటప్పుడు స్వరమెత్తండి, స్వరమెత్తండి, స్వరమెత్తండి ఎందుకు అంటున్నామంటే, మనము పిలిస్తే పలికే దేవుడు ఆయన. ఆమేన్. మనము పిలిస్తే పలికే దేవుడు. అది ఎలా పిలవాలి తెలుసండి? విశ్వాసంతో పిలవాలి. ఎలా పిలవాలి చెప్పండి? విశ్వాసంతో పిలవాలి. దేవా, నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు, నాకు సహాయం చేయండి నాయనా, యేసయ్యా అని బిగ్గరగా మనం కేకలు వేయగలిగితే, నా దేవుని ప్రజరా, మీ కేకలు కూడా ఆయన చెవిలోకి వెళ్తాయి. ఆయన వెంటనే నిలిచి మనల్ని పిలుస్తారు. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా? ఎవరిని పిలుస్తారు తెలుసండి? ఎవరైతే విశ్వాసముతో కేకలు పెడతారో, ఎవరైతే ఆయన గురించి తెలుసుకొని, యేసుక్రీస్తు అంటే ఎవరో తెలుసుకోవాలి మొదట. ఆయన ఎలాంటి దేవుడో, ఆయన ఎటువంటి కార్యములు చేస్తారో అవన్నీ తెలుసుకుని మీరు ఆయన పిలవగలిగితే, పిలిస్తే పలికే దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభు. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రజరా, ఆయన నడిపిస్తాడని, ఆయన మనకి సహాయం చేస్తాడని, ఆయన మనల్ని స్వస్థపరుస్తాడని, దేవుని ప్రజరా మన ప్రతి భారాలన్నీ తొలగిస్తాడని మనము నమ్మాలి, విశ్వసించాలి. హల్లెలూయా. చేతులెత్తి ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. హల్లెలూయా. నా దేవుడు ఎవరిని పిలుస్తాడో తెలుసండి? ఎవరైతే విశ్వాసముతో కేకలు పెడతారో, ఎవరైతే దేవుని గురించి తెలుసుకొని కేకలు పెడతారో. చూడండి, ఈస్టర్ పండుగ రోజున మనం చెప్పుకుంటాం, మగ్దలేని మరియా పెందలకడే చాలా చీకటి ఉండగానే సమాధి దగ్గరికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది చెప్పండి? యేసు ప్రభుని చూడడానికి. దేవుని ప్రజరా, ఆమె అంటున్న మాట ఏమిటంటే, యేసు ప్రభు నేను ఎత్తుకుని వెళ్ళిపోతాను, యేసు ప్రభు నేను మోసుకుని వెళ్ళిపోతాను అని చెప్పి ఆమె చాలా ఆశతో పెందలకడే, మరి ఏ భయము లేకుండా సమాధుల్లోకి వెళ్ళాలంటే మన వాళ్ళకి ఎంత భయమో. పట్టపగలు భయమే, రాత్రులు ఇంకా భయం. సమాధులు అంటే భయం, అదొక భయం. శ్మశానం అంటే భయం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. దేవుని ప్రజల మగ్దలేని మరియా చాలా పెందలకడ వెళ్ళింది. ఎందుకు వెళ్ళిందంటే, యేసుక్రీస్తు కొరకు ఆయన దర్శనం చేసుకుని వెళ్ళిందండి. అక్కడ యేసు ప్రభు అప్పటికే తిరిగి లేచారు. ఆమె రాకముందు ఆయన తిరిగి లేచారు. తిరిగి లేచిన తర్వాత ఆమె అనుకుంటుంది, ఈయనెవరో తోటమాల అనుకోండి, ఈయనెవరో ముసలోడిలాగా ఉన్నాడు, ఇక్కడ పని చేస్తున్న తోటమాలేమనుకుని ఆయన అడుగుతోంది, అయ్యా నీవు కానీ నా యేసుబాబుని ఎత్తుకెళ్ళిపోయావా? సమాధి ఖాళీగా ఉంది, సమాధులు ఎవరు లేరు, నీవు కనుక నా యేసుబాబుని ఎత్తుకెళ్ళిపోయావంటే, అప్పుడు వెంటనే యేసయ్య అంటారు, అమ్మా మరియా అని పిలిచారు. హల్లెలూయా. పేరు పెట్టి పిలిచేసరికి వెంటనే ఆమె గుర్తుపట్టింది, రబ్బోని ఎక్కడున్నా ఆయన వెంటనే పిలిచేసరికి దేవుని ప్రజరా ఆమె వెంటనే అక్కడ ఎంత సంతోషించి ఎంత ఆనందించిందంటే, నా దేవుని ప్రజరా, యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచి ఆయన కొరకు ఎదురు చూస్తారో వారిని నా దేవుడు దర్శిస్తాడు, వారి ఆశలు తీరుస్తాడు, వారి కోరికలన్నీ సఫలం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. పిలుస్తాడు. నా దేవుడు అబ్రాహాముని పిలిచాడు. ఎందుకు పిలిచాడు తెలుసండి? అబ్రాహాము అసలు దేవుడెవరో తెలియక, ఇదిగో మా నాన్నగారు ఈ బొమ్మలకి నైవేద్యాన్ని అర్పిస్తూ ఉన్నాడు, ఈ బొమ్మలకి ఆ నైవేద్యాలు అవన్నీ ధూపాలు వేస్తున్నాడు, అసలు నిజమైన దేవుడు ఎవరు అని చెప్పి అబ్రాహాంకి ఒక ఆలోచన. దేవుని ప్రజరా, అతను ఉన్న ఆలోచన బట్టి, అతనికి ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలని. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా.
దేవుని ప్రజలు అతను తెలుసుకొని అతను కొన్ని ఆసక్తిని బట్టి, అతని హృదయ తీరని వాంఛని బట్టి మహిమ గల దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమయ్యి అబ్రహామా అని పిలిచాడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముని దేవుడు పిలిచాడా లేదా చెప్పండి? అబ్రహాముని పిలిచాడండి. పిలిచిన తర్వాత అప్పుడు అబ్రహాముతో అంటున్న దేవుడు ఏమంటున్నారంటే, అబ్రహామా నీవు లేచి ఇదిగో నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. అబ్రహాముని దేవుడు పేరు పెట్టి పిలిచాడు. దేవుని ప్రజరా, అంతెందుకు మనం చాలాసార్లు జక్కయ్య గురించి జ్ఞాపకం చేసుకుంటాం. జక్కయ్య మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు మీద ఉన్న జక్కయ్యని యేసయ్య ఆ చెట్టు దగ్గరకు వచ్చి, జక్కయ్య త్వరగా దిగు పిలిచాడండి. జక్కని పిలిచాడా? మీరందరూ అలా ఉన్నారండి. చేతి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మిమ్మల్ని అందరిని కూడా నా దేవుడు పిలుస్తాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవుని ప్రజరా, జక్కయ్య అనుకుంటున్నాడు అసలు నా పేరు ఈయనకి ఎలా తెలుసు అని. జక్కయ్య పేరు మాత్రమే కాదండి, నేను అంటాను ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి పేరు నా దేవునికి తెలుసు. ఆమేన్, హల్లెలూయా. మనందరి పేరు యేసయ్యకి తెలుసండి. ఎప్పుడైతే జక్కయ్య వలె ఒక తీరని వాంఛతో ఇదిగో నేను యేసుని చూడాలి, అబ్రహాము వలె నిజమైన దేవుడు ఎవరు నేను తెలుసుకోవాలి అని ఆశతో ఉంటే, నా దేవుడు అబ్రహాముని పిలిచిన దేవుడే, జక్కయ్యని పిలిచిన దేవుడే నిన్ను కూడా పిలుస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చేతులతో ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం చూడండి ఒకసారి. సమూయేలు మొదటి సమూయేలు 3వ అధ్యాయము 4వ వాక్యం చూడండి ఒకసారి. యెహోవా సమూయేలును పిలిచెను, అతడు నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చి తినని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజలు అక్కడ గమనిస్తే అక్కడ మనకు కనిపిస్తున్న ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన పేరు సమూయేలు. ఎవరండి ఆయన? సమూయేలు. సమూయేలుని దేవుడు పిలిచాడు. అప్పటికి సమూయేలు ఏం చేస్తున్నాడు తెలుసా అండి? ఏలి అని ఒక దైవ సేవకుడు పరిచయం చేస్తూ ఉన్నాడు. దేవుని పని చేస్తూ ఉన్నాడు. దేవుని ప్రజరా, ఎంతో భక్తి శ్రద్ధలతో, ఎంతో భయభక్తులతో సమూయేలు పరిచయం జరిగిస్తూ ఉన్నాడు. మందిరము శుభ్రంగా తొడవడం, మందిరంలో చాపలు వేయడం, మందిరంలో దీపం వెలిగించడం, దేవుని ప్రజలారా సమస్త మందిరానికి సంబంధించిన సమస్త పనులన్నీ అతడు జరిగిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే సమూయేలు దేవుని పని శ్రద్ధగా చేస్తూ ఉన్నాడో నా దేవుడు అతన్ని పిలిచాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఎవరిని పిలుస్తాడంటేనండి, ఎవరైతే పరిచర్య పట్ల ఆసక్తిగా ఉంటారో వారిని నా దేవుడు పిలుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చేతులతో ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఎవరైతే పరిచర్య నమ్మకంగా చేస్తారో, పరిచర్య నమ్మకంగా చేసి నా దేవుడు పిలుస్తాడు. ఆయన పేరు పెట్టి పిలుస్తాడు. సమూయేలుని పిలిచాడు. సమూయేల్, సమూయేలు, సమూయేలు అని చెప్పి దేవుడు 3 సార్లు పిలిచాడండి. 3 పిలిచాడు. అప్పటికి సమూయేలు 12 సంవత్సరాలు చిన్నపిల్లాడు. ఎవరు పిలిచారని చెప్పి, ఇదిగో మా గురువుగారు పిలిచారని చెప్పి ఏలి దగ్గరికి వెళ్ళాడు. దేవుని ప్రజల చిన్నపిల్లాడు, ఏమీ తెలియదు అప్పటికి. దేవుని ప్రజల సమూయేలుని దేవుడు పిలిచి చాలా విషయాలు అతనికి బయలుపరిచాడు. హల్లెలూయా, స్తోత్రం చెబుదామా? ఎవరైతే పరిచర్య పట్ల ఆసక్తి కలిగి ఉంటారో, పరిచర్య పట్ల దేవుని ప్రజలు ఎవరైతే భక్తి శ్రద్ధలు కనుపరుస్తారో, ఇది దేవుని పనిని ఎవరైతే నమ్మకంగా చేస్తారో నా దేవుని కనుదృష్టి వారి మీద నిలిచి ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దైవ సేవకులు యేసునగా చెప్తుంటే విన్నాను. బోధ చేస్తున్నటువంటి ఇదిగో వాక్యం చెప్తున్న సేవకుడికి ఎంతైతే ప్రతిఫలం ఉంటుందో, ఇదిగో మందులో చాపలు వేసిన వారు కూడా అంతే ప్రతిఫలం ఉంటుంది. ఆమేన్, స్తోత్రం చెబుదామా? ఒకవేళ ఇక్కడ స్టేజీ మీద స్టేజీ ఎక్కి వాక్యం చెప్తేనే వాళ్ళు గొప్ప ఏమనుకుంటారేమో, కానే కాదండి. ఇదిగో వాక్యం చెప్తున్న సేవకునిగా నేనెంతో, అదిగో కింద పరిచర్య ఆ చాపలు వేసిన వారు కూడా అంతే ప్రతిఫలన దేవుడు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా.
అందుకనే మందిరంలో దేవుని ప్రజరా ఆ పరిచర్య చేయడం పట్ల ఎప్పుడైతే మీరు ఆసక్తి కనిపించారో, ఈ ఆసక్తి కనుపరిస్తే పరిచర్య పట్ల మీరు ఎప్పుడైతే శ్రద్ధ కనుపరుస్తారో నా దేవుని కనుదృష్టి మీ మీద నిలిచి ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రజల గుత్తి అనే అనంతపురంలో గుత్తి అనే ఒక ప్రాంతం అండి, గుత్తి. అక్కడ బైబిల్ మిషను పెద్ద మందిరం నిర్మించారు, బైబిల్ మిషన్ చర్చ్. అద్భుత కుమార్ గారు, ఆయన పేరు అద్భుత కుమార్ గారు, అక్కడ పరిచర్య చేస్తూ ఉన్నారు. దేవుని ప్రజరా అక్కడికి వచ్చే ప్రజలందరూ ఎవరంటారండి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్స్ కూడా అక్కడికి వస్తారు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద ఉద్యోగుల ఆఫీసర్స్ దేవుని అక్కడికి వస్తారండి. వాళ్ళు అక్కడికి వచ్చేది ప్రతి శుక్రవారం, ప్రతి నెల మొదటి శుక్రవారం చాలా అద్భుతంగా అక్కడ కూడిక జరుగుతుంది. శుక్రవారం దేవుని ప్రజరా అక్కడ వాళ్ళందరూ దేవుని ప్రజ అంత హోదాలో ఉన్నటువంటి ఆ పెద్ద పెద్ద మినిస్టర్స్, ఆఫీసర్సు అక్కడ ఏం చేస్తారు తెలుసా అండి, పరిచర్య చేస్తారు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డల మనకేదైనా దేవుడు చిన్న పోస్ట్ ఇచ్చాడు అనుకోండి, ఏదైనా చిన్న ఉద్యోగం ఇచ్చాడు అనుకోండి, అసలు మనలో కుర్చీ దిగుతారా? దేవుని ప్రజరా పరిచర్య అంటే మీరు అక్కడ మీరు గమనించండి. ఎప్పుడైనా సరే మీరు ఆ యూట్యూబ్లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ పెద్ద పెద్ద మినిస్టర్స్, పెద్ద పెద్ద ఆఫీసర్సు ఆ పాత్రలు శుభ్రం చేస్తారండి. ఆ పాత్రలు శుభ్రం చేస్తారు, వాళ్ళు నీళ్లు పోస్తారు, వడ్డిస్తారు. ఆ మందిరంలో చేపలన్నీ వాళ్ళే మడత పెడతా ఉంటారు, తుడుస్తూ ఉంటారు. హల్లెలూయా, స్తోత్రం చెబుదామా? దేవుని ప్రజలారా ఎప్పుడైతే పరిచర్య పట్ల ఎవరైతే భక్తి శ్రద్ధలు కనుపరుస్తారో, నమ్మకముగా ఎవరైతే పరిచర్య చేస్తారో నా దేవుని కనుదృష్టి అదిగో ఆ కుటుంబం మీద, ఆ బిడ్డల మీద నిలిచి ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. రెండు చేతులతో బిగ్గరగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. పరిచర్య చాలా విలువైంది, చాలా శ్రేష్టమైంది. అక్కయ్య అనే ఒక ఇంటివారు అంటండి, అక్కయ్య ఇంటివారు పరిచర్య కొరకు, పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి తమను తామే అప్పగించేసుకున్నారు. పరిచర్య చేయడానికి తమను తామే అప్పగించుకున్నారు. అయ్యా మేము ఈ పని చేస్తాము, అయ్యా మేము ఈ పని చేస్తామని చెప్పి వాళ్ళే పరిచర్య కొరకు అప్పగించుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజరా పరిచర్య చాలా విలువ, చాలా శ్రేష్టమైంది. ఇదిగో ఆహారం సిద్ధపరుస్తున్నప్పుడు, వంటలు వండుతున్నప్పుడు, ఆ కూరగాయలు కోయడం కానివ్వండి, లేకపోతే దేవుని ప్రజరా ఆ పాత్రలు శుభ్రం చేయడం కానీ, లేకపోతే భోజనాలు తినేసిన తర్వాత ఆ గ్లాసులు ఎక్కడ పడి ఉంటే ఆ గ్లాసులు ఎత్తారనుకోండి, అది ఎంత దీవెన తెలుసా మీకు? చాలామంది అంటారు భోజనాలు తిన్నప్పుడు ఆ ఎంగిలి విస్తరాలు తీస్తే ఒరే నువ్వు తీరనికి పిల్ల అవుతుంది అంటారు. అవునా కాదా? ఆ ఎంగిలి విస్తరత అయితే అది ఎంతో, అవునా కాదా చెప్పండి? స్తోత్రం చెబుదామా? నేనంటాను పెళ్ళిళ్ళ భోజనాల దగ్గర లేకపోతే ఇంకో చోట ఎంగిలిస్తలు కాదు, కానీ దేవుని మందిరములో దేవుని పని జరుగుతున్నప్పుడు ఆ గ్లాసులు లేకపోతే ఆ తిని పడేసిన ఆ ప్లేట్లు ఎవరైతే తీసి శుభ్రం చేస్తారో అది గొప్ప దీవెన. చేతెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుని ప్రతి ఈ లోకంలో ఏ మానవుడు ఇవ్వలేనంత జీతాన్ని, ఆశీర్వాదాన్ని నా దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. సాధారణంగా మన వాళ్ళు ఏం చేస్తారంటే, అమ్మో నా బట్టలో మరకంటుపోతాయి, నా బట్టలో పాడైపోతాయేమో. దేవుని ప్రజరా అలా కాకుండా పరిచర్య పట్ల శ్రద్ధ కలిగి ఉండండి. సమూయేలు చాలా నమ్మకంగా పరిచర్య చేశాడు, చాలా నమ్మకంగా పరిచర్య. అందుకే సమూయేలుని దేవుడు పిలిచాడు. ఆమేన్ చెబుదామా? స్తోత్రం చెబుదామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే మొదట విశ్వాసముతో కేకలు పెడతారో నా దేవుడు వారిని పిలుస్తాడు. అది మొదటి మాట. ఎవరైతే విశ్వాసంతో కేకలు వేయాలి, ఊరకనే కేకలు వేయకూడదు. అందరూ అరుస్తున్నా కానీ నేను కూడా యేసయ్యా 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 అని అందరూ అరుస్తున్నారని కాదు, అందరూ కేకలు పెడతారని కాదు. మనం కేకలు పెట్టామంటే విశ్వాసంతో కేకలు వేయాలి. హల్లెలూయా. చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవేనా, నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవేనా రాజువయ్యా, యేసయ్యా యేసయ్యా. పాడండి.
యేసయ్యా 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 పాడండి పాడండి పాడండి. యేసయ్యా నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా నీవే. పాడండి అందరూ కలిసి పాడండి. ఆమేన్. నిన్నే నిన్నే నే రాజువయ్యా యేసయ్యా యేసయ్యా. కొండలలో లోయలలో అడవులలో కొండలలో లోయలలో అడవులలో నన్ను గమనించినావా నన్ను నడిపించినావా నన్ను గమనించినావా నన్ను నడిపించినావా. యేసయ్యా యేసయ్యా పిలవండి. యేసయ్యా నిన్నే నిన్నే నీవే నీవే రాజువయ్యా నిన్నే నిన్నే నే నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 పిలవండి. యేసయ్యా యేసయ్యా నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే కొలుతున్నయ్యా నీవే నీవే నా రాజువయ్యా. హల్లెలూయా. దేవుని ప్రజలారా, ఎవరైతే విశ్వాసముతో కేకలు పెడతారో విశ్వాసముతో మొర్ర పెడతారో నా దేవుడు వారిని పిలుస్తాడు. రెండవది, ఎవరైతే దేవుని ప్రజలారా పరిచర్య చేస్తారో పరిచర్య చేయాలి. ఆ ప్రతి వారం ఆలయ భోజనాలు పెడుతున్నారు, ఆలయ భోజనాలు వండుతున్నారులే అమ్మ మనకి ఎందుకులే, ఆలయ చూసుకుంటారులే మనకి ఎందుకులే అనే భావన కాకుండా అవకాశం వచ్చినప్పుడు అవకాశం దొరికినప్పుడు పరిచర్యలో మీరు మీ చేతులు కలిపినప్పుడు నా దేవుని దీవెన మీరు పొందుకుంటారు. ఆమేన్ చెబుదామా? హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని ప్రజలారా, ఆయన పిలిచి ఏం చేస్తాడో ఒక్కటి రెండు మాటలు చెప్పేసి ప్రార్థన చేస్తాను. చూడండి ఒకసారి. మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 28వ వాక్యం చూడండి ఒకసారి. మత్తయి శుభవార్త 11:28. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని. హల్లెలూయా. దేవుని ప్రజలారా, అక్కడ రాయబడిన మాట ఏమిటంటే ప్రయాసపడి 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 భారం మోసుకుంటున్న సమస్త జనులను పిలుస్తున్నాడు. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని నా దేవుడు పిలుస్తున్నాడు. ఏమని అంటే, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను, నేను మీకు నెమ్మదిని కలగజేస్తాను. హల్లెలూయా. దేవుని ప్రజల దేవుడు పిలుస్తామన్నాడు, రండి నా దగ్గరికి రండి. మోయలేని భారాన్ని మన మీద పెట్టే దేవుడు కాదు ఆయన. దేవుని ప్రజల మన మీద ఉండే కాడిని, మన మీద ఉండే భారాన్ని తొలగించి 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 మనకి నెమ్మదిని ప్రసాదించే దేవుడు ఆయన.
ఇదిగో అనేక మంది ప్రజలు అనేక రకాల భారములతో, కుటుంబ భారముతో, అప్పుల భారముతో, దేవుని ప్రజలు అనేక రకాల భారముల చేత అనేక రకమైన సమస్యలతో బాధపడుతున్న వారిని నా దేవుడు పిలుస్తూ ఉన్నాడు, నా దగ్గరికి రండి. ఆమేన్, హల్లెలూయా. నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. దేవుని ప్రజలు నేను ఒక మాట అడుగుతాను, నా దగ్గర రండి, 10,000 కట్టండి అని ఎప్పుడైనా యేసుబాబు చెప్పాడా? అమ్మ చెప్పండి ఒకసారి అందరూ. చూడండి, డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, హాస్పిటల్స్ ఉన్నాయి, లేకపోతే హోమియోపతి, ఇంకా ఏంటి చెప్పండి, హోమియోపతి, ఆయుర్వేదం, ఏవో చాలా ఉన్నాయి, మంత్రాలు, జంత్రాలు, జిమిక్కులు, మ్యాజిక్లు చాలా ఉన్నాయి. వాళ్ళందరి దగ్గరికి మనం వెళ్తే, నా దగ్గర రండి, నేను మీకు భారాన్ని తొలగిస్తాను, నాకు ఏమీ ఇవ్వక్కర్లేదని ఎవరైనా చెప్పేవారు ఉన్నారా చెప్పండి? ఎవరైనా ఉన్నారా చెప్పండి? ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఫీజు ఉంటుందండి, ఏదో ఒక ఫీజు ఉంటుంది. అంటే ఎంతో కొంత వాళ్ళకి అమౌంట్ ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి. హల్లెలూయా, స్తోత్రం చెబుదామా? దేవుని ప్రజరా, నేను ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువుల వారు ఒక్కరు మాత్రమే ఉచితముగా నీ భారాన్ని తొలగించగలిగిన దేవుడు. ఆయన ఉచితముగా నీకున్న సమస్యలను విడిపించగలిగిన దేవుడు ఆయన. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించుదాం, ప్రభుని గణపరచుదాం. 2 చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి భారాన్ని తొలగిస్తాడు ఆయన, ప్రతి భారాన్ని తొలగిస్తాడు. ఏ భారముతో మీరు దేని ప్రజలు కొనసాగుతున్నారో, మీ హృదయం ఏ భారం ఉందో, ఏ వ్యాధులు ఉందో బహుశా నాకు తెలియకపోవచ్చు. దేవుని ప్రజలారా, మీ భారమును తొలగించగలిగిన దేవుడు ఇదిగో మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకనొక రోజున ఒక ఆయన కారులో వెళ్తూ దేవుని ప్రజలారా, ఒక ముసలమ్మ గారు ఒక మూట నెత్తి మీద పెట్టుకుని వెళ్తూ ఉందంట. ముసలమ్మ గారు చాలాసార్లు చెప్పాను, మరొకసారి జ్ఞాపకం చేస్తాను. ఒక ముసలమ్మ గారు నెత్తి మీద మూట పట్టుకుని వెళ్తూ ఉంటే, ఆ కారులో వెళ్ళే వ్యక్తి గమనించి అయ్యో ఈ ముసలమ్మ పాపం నడవలేక నడుస్తుంది అని నెత్తి మీద మూట పెట్టుకుని పాపం ఎక్కించుకుందామని చెప్పి కారు ఆపి ఆ ముసలమ్మని ఎక్కించుకున్నాడంట. ఎక్కించుకున్న తర్వాత చాలా దూరం వెళ్ళిన తర్వాత ఈ ముసలమ్మ ఏం చేస్తుందని చెప్పి అద్దంలోంచి చూస్తే ఆ నెత్తి మీద మూట మాత్రం కింద దింపలేదంట. నెత్తి మీద మూట దింపకపోయేసరికి ఆ డ్రైవరు ఆయన అన్నారంట, అమ్మా నిన్ను ఎక్కించుకుంది ఎందుకు తెలుసా? ఆ నెత్తి మీద మూట మొయ్యలేకపోతున్నావు, ఆ మూట కింద పెట్టు అని చెప్పంటే ఆమె అన్నదంట, అయ్యా నీవు నన్ను అయితే మోస్తావు కానీ నా మూటను కూడా నువ్వేం మోస్తావులే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజలు నేటి దినాల్లో చాలా మంది ప్రజలు ఈ విధంగానే ఉన్నారండి. ఈ విధంగా భారాన్ని ఆయన మీద మోపలేని పరిస్థితులు ఉన్నారు, భారాన్ని ఆయన మీద వేయలేని పరిస్థితులు ఉన్నారు. ఆయనకి అప్పగించండి మీ సమస్యను అని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఇదిగో మీ చింత యావత్తు ఆయన మీద, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, మీ భారం ఆయన మీద మోపండి. నా దేవుని ప్రజరా, ప్రతి భారాన్ని నా దేవుడు తొలగించునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. లూకా శుభవార్త 13:12 అది కూడా చదవండి. లూకా శుభవార్త 13వ అధ్యాయం 12వ వాక్యం. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనతల నుంచి నీవు విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచింది. హల్లెలూయా. అక్కడ మీరు గమనిస్తే యేసు ఆమెను చూచి రమ్మని పిలిచాడండి. నేను ఆరాధిస్తున్న ప్రభువు అదిగో ఆ గుడ్డి భిక్షకుడిని పిలిచినట్లే ఇక్కడ ఒక స్త్రీని పిలుస్తూ ఉన్నారు. ఆమె ఇంచుమించు దేవుని ప్రజల 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయి నడవలేని పరిస్థితిలో ఉంది. ఆ మామ నడుము వంగిపోయి నడవలేని పరిస్థితిలో ఉంటే నా దేవుడు ఆమెను పిలిచి దేవుని ప్రజల ఆమెకు విడుదల కలగజేశాడు. నేను ఆరాధిస్తున్న ప్రభువు యేసయ్య అంటారు, అమ్మా నీ బలహీనతల నుంచి నీవు విడుదల పొందావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడిందండి? ఎన్ని సంవత్సరాల నుంచి? 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయి నడవలేక ఎప్పుడు సూర్యుని చూసే అవకాశం లేదు, నడుము వంగిపోయింది. అలాగే పాపం జీవనం కొనసాగి 18 సంవత్సరాలు దేవుని ప్రజల యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిందండి. నా ప్రభు ఆమెను తన బలహీనతల నుంచి విడిపించి స్వస్థపరిచారు.
ఆమేన్. హల్లెలూయా. నా దేవుడు నీ ప్రతి భారాన్ని తొలగిస్తాడు, నీ ప్రతి బలహీనతలను తొలగిస్తాడు. హల్లెలూయా. చాలామంది ఒక్కొక్కరికి ఒక రకమైన బలహీనతలు ఉంటాయి. చూడండి, మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని ప్రజలు చాలామంది ప్రజలు అయ్యా నేను ఇదిగో ఈ చుట్ట మానలేకపోతున్నాను. ఏం చెప్పండి, అన్నీ మానేశాను కానీ ఎందుకో ఈ చుట్ట మాత్రం మానలేకపోతున్నాను. దేవుని అదొక రకమైన బలహీనత. నా దేవుని ప్రజరా, నా దేవుడు ఈ పూట మిమ్మల్ని ఆ బలహీనత నుంచి విడిపించబోతూ ఉన్నాడు. చేతులెత్తి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు విడిపించబోతున్నాడు, ప్రతి విధ బలహీనత విడిపించబోతున్నాడు అండి ఆయన. హల్లెలూయా. దేవుడు కొంతమంది ప్రజలకు చూడండి, ఆదివారం మందిరానికి వస్తారా, సోమవారం మ్యాట్నికి వెళ్ళిపోతారు. ఆదివారం ఏమో మందిరానికి వస్తారు, సోమవారం మ్యాట్నీకి వెళ్ళిపోతారు. మ్యాట్నీ అంటే అదేదో ఆ పిక్నిక్ అనుకోవద్దు, సినిమాకి వెళ్ళిపోతారు. అదొక రకమైన బలహీనత. వాళ్ళు అంటారు, అయ్యా మేము అందరిలాగా సినిమాలు చూసామయ్యా, నెలకు ఒక్క సినిమా చూద్దాం. నెలకి ఒక్క సినిమా చూసినా ఒకటి, 100 సినిమాలు చూసినా ఒకటే. అదొక రకమైన బలహీనత. దేవుని కొంతమంది కొన్ని బలహీనతలు అవి మానలేక దేవుని ప్రజరా, మీరు ఏ బలహీనతతో బాధపడుతున్నారు? ఒక్కొక్క శరీర బలహీనతలు, కొన్నిసార్లు అనారోగ్య పరిస్థితులు కావచ్చు, కొన్నిసార్లు దీని ప్రజలు ఆత్మీయ కావచ్చు. ప్రతి విధ బలహీనతల నుంచి నా దేవుడు మిమ్మల్ని అందరూ విడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. చేతెత్తి బిగ్గరగా స్తోత్రం చెబుదామా? కొంతమంది కొన్ని బలహీనతలు ఉంటాయి, చెప్పక తప్పదు. దేవుని ప్రజరా, వాళ్ళు ఆయన జేబులో డబ్బులు తీసేస్తూ ఉంటారు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అందరు నవ్వుతున్నారేంటి? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వాళ్ళు ఆయనేమో దేవుని ప్రజరా, ఆయనేమో ఎక్కడో కష్టపడి పని చేసుకొచ్చి మొత్తం మీద మేస్త్రి దగ్గర డబ్బులు తీసుకొచ్చి ఆయనేమో అక్కడ తగిలించి స్నానానికి వెళ్తాడా, స్నానానికి వచ్చి లోపల దాంట్లో ఒక డబ్బులు మిస్ అయిపోతాయి. ఆయనేమో పాపం లెక్క తెలియకపోతే మర్చిపోతాడు, లెక్క తెలియదు, ఇది డబ్బులు ఏమైనా అని అడుగుతాడు. దేవుడు అదొక రకమైన బలహీనత. అడిగి తీసుకుంటే ఏమైంది చెప్పండి? అవునా కాదా చెప్పండి? స్తోత్రం చెబుదామా ఒకసారి? హల్లెలూయా. దేవుని ప్రజరా, ఒక్కొక్క రకమైన బలహీనతలు అనేక రకాల బలహీనతలు ఉన్నాయి, మనుషులు పట్టి పీడిస్తున్నాయి. ఆ ప్రతి విధ బలహీనతల నుంచి నా దేవుడు మిమ్మల్ని అందరూ విడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా మాట చదువు ప్రార్థన చేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ. తన నిత్య మహిమకు మిమ్మలను పిలిచిన సర్వకృపానిధి దేవుడు మీరు శ్రమపడిన తర్వాత తానే మిమ్మలను పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. యుగ యుగములకు ప్రభావమును ఆయనకు కలుగునుగాక. ఆమేన్. అక్కడ రాయబడిన మాట ఏమిటంటేనండి, మన దేవుడు మనల్ని అందరినీ పిలుస్తున్నాడు. దేనికి పిలుస్తున్నాడంటే నిత్య మహిమలో మనం ఉండాలని. ఆమేన్. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు మన భారాలన్నీ తొలగించాలని. అర్థమైందండి? ఆయన మన భారాలన్నీ తీసివెళ్ళి మనకి పిలుస్తూ ఉన్నాడు. రెండవది, మన ప్రతి బలహీనతను తొలగించాలని పిలుస్తూ ఉన్నాడు. దేవుని ప్రజరా, ఆయన నిత్య మహిమలో యుగ యుగములు మనం దేవునితో కూడా ఉండాలని, ఆ నిత్య మహిమలో నిత్య రాజ్యములో ఆయనతో కూడా మనం సంచరించాలని ఆయన మనం పిలుస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఆ నిత్య రాజ్యానికి రాకడానికి సిద్ధపడండి. నా దేవుని ప్రజలారా, ఈ లోకము దినాశలు గతించిపోతాయి. ఇదిగో దేవుని చిత్తం ఎవరైతే జరిగిస్తారో వారు మాత్రమే నిరంతరం నిలుస్తారు. వారు మాత్రమే ఆయన నిత్య రాజ్యంలో ప్రవేశిస్తారు. ఆయన నిత్య రాజ్యంలో ప్రవేశించాలంటే ఇదిగో వాక్యం సెలవిస్తూ ఉంది, ఒకరు క్రొత్తగా జన్మించితేనే కానీ, ఒక నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలంటే ఇదిగో నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి, అంటే బాప్తిసం పొందాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. ఇదిగో యేసయ్యా అని చెప్పి ఆయన ఎదుట మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ఎవరైతే బాప్తిసం పొందుతారో నా దేవుడు వారిని నిత్య మహిమలోకి నిత్య రాజ్యంలోకి నా దేవుడు వారిని చేర్చుకుంటాడు. హల్లెలూయా.
మనమందరము ఆ నిత్య మహిమలోకి, నిత్య రాజ్యంలోనికి ప్రవేశించినట్లు దేవుడు కృప చూపునుగాక. ఆమేన్. తలల వంచి ప్రార్థన చేసుకుందాం. ఒక క్షణాలకి మోకరించి ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు 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 వందనాలు. నమ్మదగిన తండ్రి యేసయ్యా మీకు స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం స్తోత్రం. జీవాధిపతి. అందరూ ఒక క్షణం ప్రార్థన చేసుకుంది. వాక్యాన్ని బట్టి ప్రభు ఇంతలో ప్రభు